శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత దశమోధ్యాయము విభూతి యోగము 1వ శ్లోకము నుండి 7వ శ్లోకం వరకు భావసహితంగా. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయ. శ్రీ భగవానుడు పలికెను, హే మహాబాహో, నీవు నా మీద ప్రేమ గలవాడవు కావున నీ మేలుగోరి నేను మరల చెప్పుచున్న వచనములను వినుము. అవి మిక్కిలి గోప్యములు, మహిమాన్వితములు. నమే విదుఃసురగణా ప్రభవం న మహర్షయ అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. నా ఉత్పత్తిని అనగా నా లీలావతార విశేషములను దేవతలు గాని మహర్షులు గాని తెలుసుకొనజాలరు. ఏలనన నేను అన్ని విధములుగా ఆ దేవతలకును ఈ మహర్షులకును మూల కారణమైన వాడను. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. నన్ను యథార్థముగా జన్మరహితునిగను అనాది అయిన వానిగను సకల లోక మహేశ్వరునిగను తెలుసుకునివాడు మానవులలో జ్ఞాని. అట్టివాడు సర్వ పాపముల నుండి విముక్తుడము. బుద్ధిర్జ్ఞానమ సమ్మోహ క్షమా సత్యం దమఃశమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ. అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథక్ విధాః. నిశ్చయాత్మక శక్తి, యథార్థ జ్ఞానము, మోహరాహిత్యము, క్షమ, సత్యము, దమము, ఇంద్రియ నిగ్రహము, శమము, మనోనిగ్రహము, సుఖ దుఃఖములు, ఉత్పత్తి ప్రళయములు, భయము, అభయము, అహింస, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి అనునవి ప్రాణుల వివిధ భావములు. ఇవి అన్నీయును నా వలననే కలుగుచు. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాత ఏషాం లోకా ఇమాః ప్రజాః. సప్త మహర్షులను వారికంటను పూర్వులైన సనకాది మహామునులను నలుగురును స్వయంభువాది చతుర్దశ మనువులను మొదలగు వీరందరూ నా భక్తులే. అందరూ నా ఎడ సద్భావము గలవారే. వీరు నా సంకల్పము వలననే జన్మించింది. ఈ జగత్తునందలి సమస్త ప్రాణులను వీరి సంతానమే. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఈ నా పరమైశ్వర్య రూప విభూతిని, యోగశక్తి యొక్క తత్వమును తెలుసుకున్నవాడు నిశ్చల భక్తియుక్తుడగును. ఇందు ఏమాత్రము సందేహమే లేదు. ఓం తత్సత్. సర్వే జనాః సుఖినో భవంతు. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం.